కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికల మొదటి ఫేజ్ నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కరీంనగర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొదటి ఫేజ్లో కరీంనగర్, కొత్తపల్లి, రామడుగు, చొప్పదండి, గంగాధర దీనికి సంబంధించినటువంటి మండలాలకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి డిపిఓ ఉన్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఇప్పటివరకు ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా దీనికి సంబంధించి? మొదటి ఫేజ్కి సంబంధించిన 5 మండలాలకి డిస్ట్రిబ్యూషన్ ఇవాళ స్టార్ట్ అవుతుందండి. అండ్ అన్ని మండల కేంద్రాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇప్పటికే పోలింగ్ పర్సనల్ అందరూ కూడా అండి పిఓస్, ఓపీఓస్ అండ్ ఆర్ఓస్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పోలింగ్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ అందజేయడం జరుగుతుంది. అండ్ మధ్యాహ్నం తర్వాత వాళ్ళందరూ కూడా పోలింగ్ మెటీరియల్ని సరి చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బస్సెస్ అండ్ సెక్యూరిటీతో కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళందరినీ కూడా తరలించడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి అక్కడ ఉండడానికి వసతి అండ్ భోజన సదుపాయాలు అన్నీ కూడా పోలింగ్ సిబ్బందికి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా రేపు మార్నింగ్ 6 o'clock మాక్ పోలింగ్ చేయడం జరుగుతుంది. అండ్ 7 o'clock పోలింగ్ స్టార్ట్ అవుతుందండి. 7 o'clock నుంచి 1 o'clock వరకు. అండ్ 1 o'clock తర్వాత 2 o'clock నుంచి ఇంకా మనకు కౌంటింగ్ బిగిన్ అవుతుందండి. ఎక్కడైతే పోలింగ్ అవుతుందో అక్కడే కౌంటింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ స్టేజ్ 2 ఆర్ఓ యొక్క సమక్షంలో వాళ్ళ పర్యవేక్షణలో కౌంటింగ్ కూడా జరుగుతుంది. అంటే వార్డ్ మెంబర్స్ అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా అదే రోజు జరుగుతుందా? దీని యొక్క ప్రాసెస్ ఎక్కడైతే ఇప్పుడు గ్రామ పంచాయతీలు అందరు రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత స్టేజ్ 2 ఆర్ఓ వాళ్ళందరికీ కూడా ఫామ్ 10 డిక్లేర్ చేస్తారండి. తర్వాత ఫామ్ 29 ఇచ్చి అక్కడే నెక్స్ట్ 1 hourలోనే ఉప సర్పంచ్ ఎలక్షన్స్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్కి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా ఇప్పటికే ఆర్ఓ స్టేజ్ 2లకు అందరికీ కూడా వాళ్ళకి ట్రైనింగ్లో చెప్పడం జరిగిందండి. సో ఇదే రోజు జరుగుతుంది. అంటే బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఒకటి బ్యాలెట్ పేపర్ వార్డ్ మెంబర్లకి ఎన్నుకోవడానికి ఉంటుంది, మరొకటేమో సర్పంచ్కి సంబంధించి. ఈ కలర్స్ ఏం డిసైడ్ చేయడం జరిగింది? 2 వేరువేరుగా ఉన్నటువంటి దానిలో సర్పంచ్కి సంబంధించి పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ అండి. అండ్ వార్డ్ మెంబర్స్కి సంబంధించింది వైట్ కలర్ బ్యాలెట్ పేపర్. రెండు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రతి వార్డులో కూడా ఒక బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఓటర్ కూడా సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్కి కలిపి అంటే విడివిడిగా బ్యాలెట్ పేపర్లలో ఓట్ చేసి అదే బాక్స్లో వేయడం జరుగుతుంది. సో మొత్తం మీద ప్రస్తుతం మనం చూస్తున్నాము సర్పంచ్కి సంబంధించి పింక్ కలర్లో, అలాగే వైట్ కలర్కి సంబంధించి వార్డ్ మెంబర్లకు సంబంధించినటువంటి ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెట్ బాక్స్కి సంబంధించి బ్యాలెట్ పేపర్లలో మనం చూస్తున్నాం. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్పంచ్కి సంబంధించినటువంటి ఓటు 6 o'clockకి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్లో వాళ్ళకి సిబ్బంది ఎట్లా ఉంది, ఏమన్నా ఇబ్బంది ఉందా అని చెప్పి చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో 4 పోటీ చేస్తుంటే ఉదాహరణకి ఎక్స్, రింగ్ గుర్తు, వైజెడ్ ఇట్లా గుర్తులు కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా నన్ ఆఫ్ ది అబోవ్ నోటా, ఇంతకుముందు ఏవిఎంలో మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంలో మనకి నోటా ఉంటుండే, ఇప్పుడు ఇక్కడ కూడా పైనది ఏది కాదు అనేటువంటి సింబాలిక్గా ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ సైతం పర్యవేక్షించారు, పమేలా సత్పతి. దీనికి సంబంధించి వార్డు మెంబర్లకు సంబంధించి గుర్తులు సైతం కేటాయించడం జరిగింది. దీనిలో ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా, డిస్టర్బెన్స్ కాకుండా చూసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో సమ్ 1 2 3 ఇట్లా చేసి దీనిలో కూడా వార్డ్ మెంబర్లో ఎవరు నచ్చకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ నోటా లాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే వీళ్ళకి పోలింగ్కి సంబంధించి ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. శిక్షణలో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం అయితే దీనిలో ఓవరాల్గా చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రాంతాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి. ఏకగ్రీవంగా వార్డు మెంబర్లు ఎన్నికయ్యారు, అలాగే సర్పంచ్లకు కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తం మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు పోలీస్ యంత్రాంగము, ఇటు పంచాయతీరాజ్, రెవెన్యూ యంత్రాంగం కోఆర్డినేషన్తో ఎన్నికలు నిర్వహించడానికి బరిలో దిగినటువంటి పరిస్థితి. పోలీస్ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఏ 5 కూడా ఒక దగ్గర గుమిగూడడానికి వీల్లేదు. వైన్ షాపులు సైతం క్లోజ్ చేయడం జరిగింది. వైన్ షాపులు టోటల్గా రేపు రాత్రి 12 గంటల వరకు కూడా క్లోజ్. మొత్తం నియమ నిబంధనలు అమలవుతాయి. ఎవరైనా ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంస్థ 163 ప్రకారం శిక్షార్హులు అని చెప్పేసి పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్ సైతం కొంతమంది సిబ్బందిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పేసి. ఆల్మోస్ట్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంక్ ప్రొవైడ్ చేస్తారు, అక్కడ స్టాంప్
స్టాంప్ ఉంటుంది. దాని మీద స్వస్తిక్ గుర్తు స్టాంప్ సింబల్తో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.